ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ధనం అధిక వ్యయ సూచన కనిపిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అది ఎలా ఖర్చు అవుతుందో కూడా మనకు తెలియదు. కొన్ని మంచి కార్యక్రమాలు ఖర్చు అవుతుంది, కొన్ని మిగతా కార్యక్రమాలు ఖర్చు అవుతుంది. అది మన చేతిలో ఉండదు. వీరికి అర్ధాష్టమి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో అష్టక వర్గులు ఒక పాయింట్లో ఉన్నారు. అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. వీరికి చేసిన పనే మళ్ళీ చేయడం, అలాగే ఉద్యోగం మారాలన్న పరిస్థితి కూడా ఉంటుంది. ప్రమోషన్స్ చేదాకా వచ్చి చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యంగా అయినా సరే ప్రమోషన్స్ వస్తాయి. అయితే ఉన్న ఉద్యోగంలోనే సహోద్యోగులు వీరికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. చేసి పనే మళ్ళీ చేయడం, ఇంకా ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చూసుకుందామనే భావన ఏర్పడుతుంది వీరికి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓర్పు సహనం నిదానంగా ఉండి అన్నీ పరిశీలించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. లేదా భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం చదవడం కానీ, హనుమాన్ చాలీస వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రాజెక్టులు రాకపోవడం, వచ్చిన ప్రాజెక్ట్ చేజారిపోవడం అవి జరుగుతూ ఉంటాయి. లేదా భాగస్వామ్యం మధ్య ఇబ్బంది రావడం, వ్యాపారంలో నష్టం రావడం అటువంటివి జరుగుతుంటాయి. ఈ వారం కొంచెం గందరగోళంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ వారం ఏ నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే విద్యార్థులకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంచెం గడ్డుకాలం అని చెప్పచ్చు. ఏ పని చేసినా పై అధికారుల వల్ల ఇబ్బంది రావడం, స్థానచలనం అనేది ఏర్పడుతుంది. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోవడం, H1B చేదాకా వచ్చి పోవడం, ఇది మనోవేదనకు గురవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, కోపతాపాలు ఎక్కువ అవుతాయి. వాటిని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా చెప్పదగినది. అలాగే ఏదైనా గృహం కొనాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఇప్పుడు మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, సాయంత్రం పూట కానీ పొద్దున కానీ దుర్గాదేవికి అష్టోత్తరం పఠించి కుంకుమార్చన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.